బిగ్ బాస్ సీజన్స్ చాలా జరిగాయి తెలుగులో ముఖ్యంగా 9 సీజన్స్ అయిపోయాయి. కానీ 9 సీజన్స్ ఒక లెక్క. ఈ ఈ సీజన్‌లో తనుజ, కళ్యాణ్ ఒక లెక్క. ఎందుకనంటే అప్ అభిజిత్ మోనల్, అలాగే మనకి పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ కానీ ఇలాగా కొంతమంది మధ్య ఉన్న క్యూట్ బాండింగ్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. ఇక అభిజిత్ మోనల్, అఖిల్ మోనల్ వీళ్ళ తర్వాత మనకసలు ఇంక చాలా మటుకు చెప్పాలి అంటే అటువంటి క్యూట్ బాండింగ్ ఎవరి మధ్య ఏర్పడలేదు. అయితే రితు, డెమోన్ మధ్య ఒక బాండ్ అయితే ఏర్పడింది కానీ అది క్యూట్ అని ఎవరు చెప్పలేరు. అయితే ఈవెన్ తనుజ కూడా కళ్యాణ్ విషయంలో తను ఒక స్పెషల్ బాండ్ లాగానే ఫీల్ అయింది. అందుకనే వాళ్ళ మదర్‌కి కూడా శారీ ఇచ్చింది. ఆ విషయం గురించి మనం చెప్పుకున్న అప్డేట్స్ తెలుసుకున్నాం. అయితే తాజాగా ఇప్పుడు తనుజ కోసం కళ్యాణ్ పేరెంట్స్ ఒక అద్భుతాన్ని ప్లాన్ చేయబోతున్నారు. అదేంటి అంటే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత నాకు ఎంతో ఇష్టమైన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజ. తను నాకిచ్చిన సపోర్ట్, తను నాకిచ్చిన ఒక ఒక పుష్ మామూలు విషయం కాదు. ఆఖరికి కళ్యాణ్ గెలిచి తను ఓడిపోయినా కూడా తను చాలా పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేసింది. యెస్, నా మనసుకి ఇది కావాలి. నే నే నా జనాలు నన్ను మెచ్చిన జనాలు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఐయామ్ హ్యాపీ అనుకుంది. కాకపోతే వాళ్ళ డ్యాడీ రాలేదు ఫినాలేకని చెప్పేసి అనుకుంది కదా! అదే కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ ఏం ప్లాన్ చేశారంటే తనూజకి అలాగే తనూజ వాళ్ళ మదర్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కళ్యాణ్ వాళ్ళ ఊర్లో పిలిచి వాళ్ళకి మంచి భోజనం పెట్టడమే కాకుండా ఎలా అయితే కళ్యాణ్ చేత ఒక ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేయించారో అలాగే తనుజ, కళ్యాణ్ ఇద్దరి చేత కూడా ఒక చిన్న ఫ్యాన్ మీట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చేత ఫ్యాన్ మీట్ పెట్టించాలని ఆలోచించుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడు చెస్ అనే ఏదైనా ఒక కాంపిటీషన్‌లో మనం మనం ఎదుగుతాం కరెక్టే. కానీ అవతల వాళ్ళని కూడా ఎదిగేలాగా చేయటం అంటే అది గొప్ప విషయం. ఒక రకంగా చెప్పాలి అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అని చెప్పొచ్చు. అయితే తనుజ తన గేమ్‌ని కూడా పక్కన పెట్టి, కళ్యాణ్ పాపం ఎలిమినేట్ అవ్వకూడదు, తను ఉండాలి, బిగ్ బాస్ హౌస్‌లో తన ఇది ఉంది అని చెప్పి తనకి మంచి గైడెన్స్, "నువ్వు ఇలా ఆడాలి కళ్యాణ్, నువ్వు ఇలా ఆడకూడదు కళ్యాణ్, నువ్వు అలా ఉండాలి కళ్యాణ్" అని ఎవరు చెప్తారండి? ఎంతసేపటికి అవతల వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని వాళ్ళ బ్యాట్స్‌ని మాత్రమే బయటికి తీసి చూపిస్తారు జనాలు. బిగ్ బాస్ షో అంటేనే అది. ఎవరు ఎవరి కోసం ఆడరు. నిజంగా అక్కడ తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు ఎవరున్నా సరే వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటారు కానీ గేము ఇంక వేరే విధంగా ఏమి ఉండదు. సో, ఇక్కడ తనుజ గురించి అంత గొప్పగా చెప్పాడు. ఈవెన్ ప్రియా అండ్ శ్రీజ తనకి బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇక ఆల్మోస్ట్ ఆఖరి నిమిషం వరకు అంటే అంటే ఆ స్టేజ్ ఎక్కే వరకు కూడా తనుజ తన పక్కనే ఉండి ఎంతో కొంత బూస్ట్ ఇచ్చింది. కోర్స్ తనుజకి కళ్యాణ్ కూడా బూస్ట్ ఇచ్చాడు, అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. అది త్వరలోనే జరగబోతోందట. ఆల్రెడీ తనుజ వచ్చేసింది, హైదరాబాద్కి వచ్చేసింది తన ఊరు నుంచి కూడా. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రకాల ప్లాన్స్ ఏది నడుస్తున్నాయి. మనం దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ దగ్గరికి తీసుకొస్తాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.